ఇక డీటెయిల్స్ చూస్తే మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. మద్యం కేసులో విచారణకు రావాలని ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆయన సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే ఇక నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం కనబడుతోంది. ఇక మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. అయితే మద్యం కేసులో విచారణకు రావాలని ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆయన సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇక నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం కనబడుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంజనా, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినటువంటి మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎస్పీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితం శిక్ష అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అయితే ఇక ఈ అతనికి నిర్దేశించిన టైం ప్రకారం నోటీస్ లో శిక్ష అధికారులు జారీ చేసినటువంటి నోటీస్ లో ఏ విధమైన టైం షెడ్యూల్ ఇచ్చారో కరెక్ట్ టైంకి అతను హాజరవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే అది వచ్చి గంటకు పైన మిథున్ రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కి విచారణ నిమిత్తం వచ్చి 1 అవర్ పైన అయింది. ఈ 1 అవర్ నుంచి కూడా అతన్ని శిక్ష అధికారులు విచారణ చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా దీంట్లో ఇతని మిథున్ రెడ్డి కీలక పాత్ర ఉందని కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో అంటే ఇతను ఏ విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ హయాంలో ఇతని పాత్ర ఏ విధంగా ఉందనే అనే ప్రశ్నలు కూడా మిథున్ రెడ్డిని అడిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు దీంట్లో కీలక ఈ మద్య కుంభకోణం కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్నటువంటి సత్యరెడ్డికి అలాగే మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అట్లాగే దీనికి సంబంధించి ఏ కంపెనీలకు ఇతను మధ్యవర్తిత్వం మిథున్ రెడ్డి వ్యవహరించి వాటిని దీనికి అప్పచెప్పడం జరిగిందో, అట్లాగే ఆయా కంపెనీల నుంచి మాట్లాడిన కంపెనీ నుంచి ఎంత పర్సెంటేజ్ అనేది తీసుకున్నారని కూడా ఈ ప్రశ్నలన్నింటినీ కూడా అడిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు సెక్రెడ్డి సంబంధించినటువంటి అతనికి మిథున్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల పైన కూడా శిక్ష అధికారులు ప్రశ్నించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికీ 1 అవర్ అయింది, అంటే గంటకు పైగా జరుగుతున్నటువంటి విచారణ మరికొంతసేపు జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ మిథున్ రెడ్డి విచారణ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అట్లాగే అప్పటికే బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. కేవలం టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళు కావాల్సి వైఎస్ఆర్సీపీ నేతలను వేదికలకు గురి చేస్తున్నారని, దీనిలో భాగమే మిథున్ రెడ్డి విచారణకు పిలవడం జరిగిందని కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తా ఉన్నారు. మిథున్ రెడ్డికి అసలు ఈ మద్యం కుంభకోణానికి ఎలాంటి సంబంధం లేదని కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా మీడియా ముందు వాదించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఈ కేసు విచారణ ఈ రోజు అంటే నేను విజయసాయిరెడ్డిని విచారించడం జరిగింది. ఈ రోజు మరో కీలక ఎంపీ మిథున్ రెడ్డిని కూడా విచారణ చేపట్టిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ రోజు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంజనా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
ఇక జీవీఎంసీ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు సైతం మోహరించారు. పాస్ చూసి లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా జీవీఎంసీ సిబ్బందిని కూడా ఇటు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాసేపట్లో జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే నగరపాలక సంస్థ కార్యాలయంలో కాసేపట్లో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య జీవీఎంసీ కార్యాలయం పరిసరాలు ఉన్నాయి. చెప్పాలంటే వైజాగ్ మేయర్ అవిశ్వాసంపై ఉత్కంఠ రేపుతోంది. మ్యాజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మలేషియా క్యాంప్ నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగొచ్చారు. ఓటింగ్ సమయంలో నేరుగా ఆఫీస్ కు రానున్నారు కార్పొరేటర్లు. సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడ సభ్యులు ఉంటేనే ఓటింగ్ నిర్వహించనున్నారు అధికారులు. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ కు అవకాశం కల్పిస్తారు. అయితే ఐడెంటిఫికేషన్ రో అధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. హాల్లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి సభ్యులను కౌంట్ చేయనున్నారు. రో అధికారులను నియమించారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులకే అనుమతి ఇవ్వనున్నారు. జీవీఎంసీ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు సైతం మోహరించారు. పాస్ చూసి లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా జీవీఎంసీ సిబ్బందిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాసేపట్లో జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే నగరపాలక సంస్థ కార్యాలయంలో కాసేపట్లో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య జీవీఎంసీ కార్యాలయం పరిసరాలు ఉన్నాయి. చెప్పాలంటే వైజాగ్ మేయర్ అవిశ్వాసంపై ఉత్కంఠ రేపుతోంది. మ్యాజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మలేషియా క్యాంపు నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగి వచ్చారు. ఓటింగ్ సమయంలో నేరుగా ఆఫీస్ కు రానున్నారు కార్పొరేటర్లు. సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడ సభ్యులు ఉంటేనే ఓటింగ్ నిర్వహించనున్నారు అధికారులు. చేతులెత్తడం ద్వారా ఓటింగ్ కు అవకాశం కల్పిస్తారు. ఐడెంటిఫికేషన్ రో అధికారులకు కూడా కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. హాల్లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి సభ్యులను కౌంట్ చేయనున్నారు. రో అధికారులను కూడా నియమించారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులకే అనుమతి ఇవ్వనున్నారు. ప్రస్తుతం జీవీఎంసీ దగ్గర ఉన్న తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు. విశాఖలో జీవీఎంసీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ ఏప్రిల్ 19వ తారీఖున తారీఖు ఇవ్వడంతో ఈ రోజు ఇదే ఒక స్థాయిలో వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా
వారి యొక్క కార్పొరేట్ క్యాంప్ రాజకీయాలు భారీ బందోబస్తు నడుమ జీవీఎంసీ సమావేశం కూడా భారీ బందోబస్తు కార్పొరేటర్లు అందరూ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఒక ప్రముఖ హోటల్లో ఉండడం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ నుండి నేరుగా ఇక్కడ తీసుకొచ్చి ప్రస్తుతం వెంటనే ఈ యొక్క ప్రాంతంలో సమావేశ మందిరానికి అయితే వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి సంబంధించిన 30 మంది కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం కేరళ మరియు కొలంబియాలో ఉన్నట్టయితే సమాచారం అందుతూ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా మనం విజువల్స్ లో అయితే పూర్తిగా చూడొచ్చు. లోపల మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పోలీసు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అయితే అదుపుకుంటున్నారు. ప్రస్తుతం జీవీఎంసీలో కావచ్చు లోపల సమావేశ మందిరం సంబంధించిన ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పోటీ చేసేవాళ్ళు కూడా ఫారెన్ సంబంధించి 64 మంది వీళ్ళంతా కూడా అలానే చెందే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే మనకి స్థానికంగా మనకు వస్తున్న సమాచారం. సూర్యప్రకాష్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరో టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం రైతుపేటలోని టీడీపీ కార్యాలయంపై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో పార్టీ కార్యాలయం కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈ దాడి ఆకతాయిలు చేసిన పనా లేకుంటే రాజకీయ కుట్రతో చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైతుపేట పార్టీ ఆఫీస్ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకు చెందినది కావడంతో ఎవరు దాడి చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇటు ఏపీలో అయితే మరో టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దేవినేని ఉమామహేశ్వర పార్టీ ఆఫీసు గత 15 ఏళ్లుగా కూడా దాన్ని వాళ్ళు సొంతంగా దేవినేని వెంకటరమణ ఉన్న దగ్గర నుంచి కూడా పార్టీ కార్యాలయాన్ని అలానే నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో సంగిరాల సౌమ్య నందిగామ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా పార్టీ ఆఫీసుకి వెళ్ళకపోవడం, అలాగే ఆ పార్టీ కార్యాలయంలో ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడంతో ఇది వీళ్ళు దేవినేని ఉమా వర్గీయులు కావచ్చు, లేదంటే సంగిరాల సౌమ్య వర్గీయులు కావచ్చు, వీళ్ళ మధ్య ఏమన్నా విభేదాలు వచ్చాయనే కోణంలో కూడా విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి దేవినేని ఉమా స్థానికంగా ఉన్న రైతుపేటలో ఉన్నటువంటి నందిగామ పట్టణంలో దేవినేని ఉమా టీడీపీ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో కార్యాలయం అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఘటన సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా ఘటనకు జరిగినటువంటి వివరాలపై ఆరా తీశారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. ఇది ఆకతాయిలు చేసే పనా లేకుంటే రాజకీయ కక్షలో భాగంగా జరిగింది అనే కోణంలో కూడా నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరోవైపు అయితే ఈ ఘటనకు సంబంధించి దేవినేని ఉమామహేశ్వర ఇప్పటి వరకు ఏ విధంగానూ స్పందించడం జరగలేదు. అట్లాగే ఆర్థికంగా పోలీసులకు దీన్ని ఇష్యూ చేయొద్దు అని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పడం జరిగిందని కూడా సమాచారం. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా అంటే ఇన్వెస్టిగేట్ కేసు అయితే దర్యాప్తు చేసి ఘటనా స్థలానికి అయితే వెళ్ళారు, కానీ పరిశోధన అనేది
పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక లోకల్ స్థానిక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో దీన్ని రాజకీయంగా దుమారం వేసే అవకాశాలు ఉన్నాయని, అలాగే అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీన్ని ఇష్యూని పైకి దీన్ని సెన్సేషన్ చేసే అవకాశాలు ఉన్నందునే దీన్ని గుర్తుచెప్పుడు కాకుండా ఈ ఘటన ఉండేలా ఒక దేవినేని ఉమాతో స్థానిక ఎమ్మెల్యే చంద్రాల సౌమ్య కూడా చేస్తున్నారు. పార్టీ క్యాడర్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఏ విధమైన ఆందోళన కానీ నిరసనలు కానీ చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో చంద్రాల సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ఆమె సొంతంగా అంటే ఫస్ట్ నుంచి కూడా ఇదే కార్యాలయాన్ని ఎందుకంటే టీడీపీ కార్యాలయంగా చూసుకోవడం నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. కానీ చంద్రాల సౌమ్య మాత్రం ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళకపోగా దూరంగా ఉంటున్నారు. రీసెంట్ గా కూడా తను ఓన్ గా ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే దేవినేని ఉమాకి అట్లాగే స్థానిక ఎమ్మెల్యే చంద్రాల సౌమ్యకి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా అనేది కూడా స్థానిక టీడీపీ కేడర్ లో కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అయితే ఏమైనప్పటికీ కూడా ఈ కేసు మాత్రం ఇష్యూ చేయకుండా ఉండాలనేది కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా చూస్తున్నారనేది తెలుస్తా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక రేపు ఆదిలాబాద్ జిల్లాలో దళిత గిరిజన మహాసభ జరగనుంది. ఈ సభకు చీఫ్ గెస్ట్ గా మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గిరిజనులకు ప్రత్యేకమైన రోజు. నాడు భూమి కోసం, భుక్తి కోసం, అటవీపై హక్కుల కోసం 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ అడవుల్లో గిరిజనులు గొంతెత్తారు. వేలాది మందితో సభ నిర్వహించి తలబెడితే నాటి సర్కార్ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అది ఆఖరికి కాల్పుల వరకు చేరింది. ఈ దుర్ఘటనలో 300 మంది గిరిజనులు అమరులయ్యారని చరిత్ర చెప్తోంది. కానీ నాటి ప్రభుత్వం 13 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చింది. సో నాటి నుంచి ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఆదివాసీ గిరిజనులు భారీ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటిస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటారు. తాజాగా అమరవీరు స్తూపం అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ₹1 కోటి విడుదల చేసింది. రేపటి బహిరంగ సభకు మంత్రి సీతక్క హాజరై అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనుంది. ఆదివాసీ గిరిజనులు పెద్ద ఎత్తున తరలి రావాలని వెడ్మబొజ్జు పిలుపునిచ్చారు. ఇక్కడ జరిగిన అమరుల స్తూపాన్ని నివాళులర్పించి వారికి సంబంధించిన కుటుంబాలకి భరోసా కల్పిస్తూ దీనికి ఒక పర్యాటక కేంద్రంగా చేస్తామని ఆ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం ఏర్పడిన ₹1 కోటి విడుదల చేసి ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ 20 ఏప్రిల్ నాడే ఇనాగ్రల్ చేద్దామని మేము ఆల్రెడీ నిర్ణయానికి కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి ఇంతకుముందే రాయసెంటర్ సార్మిలతో అదేవిధంగా కమిటీతో కూడా టచ్ చేసుకొని గౌరవ మంత్రివర్గ సీతక్క గారిని ఆహ్వానించి మరి దీని యొక్క ఇనాగ్రల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామని ఏర్పాట్లలో భాగంగా ఈరోజు కలవడం అనేది జరిగింది. అదేవిధంగా అమరులైన కుటుంబాలకి పోయినసారి మేము ఆల్రెడీ వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం పట్టాలు కూడా ఇష్యూ చేసి అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఇంద్రం ఇల్లు కూడా దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రైకార్ ద్వారా ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున యూనిట్లు ఇద్దామని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. జీవో కూడా బయటికి రావడం అనేది. కాబట్టి వాళ్ళ కుటుంబాలని అడిగి ఆ 10 లక్షల యూనిట్లు వాళ్ళకి ఏమేమి కావాలి, కొంతమంది ట్రాక్టర్లు కావాలని, కొంతమంది మాకు కిరాణా షాప్ కావాలని, కొంతమంది మాకు ఫెన్సింగ్ అండ్ బోర్వెల్ కావాలని, కొంతమంది టెంట్ హౌస్ కావాలని, కొంతమంది పికప్ బులోరో బైసికల్ కావాలని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఆ రకంగా మాక్సిమం గా యూనిట్ ఏదైతే పూర్తి స్థాయిలో అవుతుందో 20 ఏప్రిల్ నాడు ఇక్కడ కొందరికి ఇవ్వడానికి కూడా మేము అతుగా ప్రయత్నం చేసి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం. ఆ రోజుల్లో ఇక్కడ జరిగిన అమరులు. ఇక కాకినాడలో క్రైస్తవ సోదరులు అండ్ చర్చి ఫాదర్లందరూ కలిసి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈస్టర్ పురస్కరించుకుని జీసస్ క్రీస్తు గొప్పతనాన్ని కీర్తిస్తూ తెలియపరుస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కరుణామయుడు మరణించిన మరుసటి రోజు ఆదివారం పునర్జీవించడంతో ప్రపంచానికి శాంతి కలిగిందన్నారు. అయితే ప్రతి సంవత్సరం ఈస్టర్ రోజున కాకినాడ పరిసర ప్రాంత ప్రజల శాంతి కోసం క్రైస్తవ సోదరులంతా ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉంటామని చర్చి సోదరులు తెలిపారు. ఈ భారీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన శాంతి దూతలకు అందజేస్తామన్నారు. ఇక కార్యక్రమంలో కాకినాడకు చెందిన ప్రముఖ క్రైస్తవ ప్రచారకులు రిక్కిగూటం, ఏలూరు పాపరావు, జోసెఫ్ బెన్నీ, సిటీసీ విలియమ్స్ క్రైస్తవ ప్రముఖులు పాల్గొన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో రోహిత వేముల చట్టాన్ని తీసుకురావాలని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్యకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. విద్యా వ్యవస్థలో కులం పేరుతో దూషణలకు చెక్ పడాలంటే ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. కర్ణాటకలో రోహిత వేముల పేరుతో ఒక చట్టాన్ని చేసి దాన్ని అమలు చేయాలని రాహుల్ కోరారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సైతం కుల వివక్షను ఎదుర్కొన్నారనే విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. అంబేద్కర్ సమయంలోనే కాదు, నేటికి కుల వివక్ష ఉందన్నారు. ఏ స్థాయిలో విద్యార్థి అయినా కుల వివక్షకు గురైతే అది నిజంగా సిగ్గుచేటన్నారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీ కులాలు ఈ తరహా కుల వివక్షను ఎదుర్కొనే వారిలో ముందు వరుసలో ఉన్నారని చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న రోహిత్ వేముల అనే విద్యార్థి ఇక్కడ కులం పేరుతో హత్య చేయబడ్డాడని రాహుల్ ఉద్ఘాటించారు. రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని సిద్దరామయ్యను కోరారు. ఇక దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు 100% సాధించగా వారిలో 4 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. అయితే తెలంగాణకు చెందిన హర్షి ఏ గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మజీద్తో పాటు ఏపీకి చెందిన సాయి మనోజ్ 100% సాధించారు. అలాగే టాప్ 100 ర్యాంకుల్లో 15 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఇక 99% లో అయితే 100 మందికి పైగా చోటు సాధించారు. ఇక జేఈ మెయిన్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. రాజస్థాన్ కు చెందిన ఎండి అనాస్, ఆయుష్ సింగల్ తొలి 2 ర్యాంకులు సాధించారు. జేఈ మొదటి విడత పరీక్ష జనవరిలో జరిగింది. రెండో సెషన్లో ఈ నెల 5 రోజుల పాటు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 10,61,849 మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 9,92,350 మంది పరీక్ష రాశారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. జేఈ మొదటి, రెండో విడత పరీక్ష ఫలితాలను ఆధారంగా చేసుకుని ర్యాంకులు ప్రకటించారు. వాటిల్లో 2.50 లక్షల మందిని అడ్వాంటేజ్ కు ఎంపిక చేశారు. ఈ పరీక్షకు ఈ నెల 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2న పరీక్ష ఉంటుంది.